ఈ మన ప్రపంచానికి రానప్పుడును ఆమె పరిస్థితి ఎలా ఉంది? మనము కూడా అప్పుడప్పుడు అంటాం కదా, దేవుడు నమ్ముకున్న తర్వాత నా జీవితం మారింది, దేవుడు తెలుసుకున్న తర్వాత నేను నా కుటుంబము ఆయన సన్నిధిలో నిలబడుతున్నాము, దేవుడు నమ్ముకున్న తర్వాత మాకు మా ఇంటికి నేను ఏమొచ్చింది? రక్షణ, ఏమన్నా స్వస్థతలో ఇంకేదన్నా ఆశీర్వాదం వచ్చినది. దేవుడు నమ్ముకున్న తర్వాతే నా కుమారులు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత ఇలా మనము అవసరాన్ని కూడా ఎలా చెబుతామంటే, దేవుడు నమ్ముకున్న తర్వాతనే నాకు కలిగిందని చెప్పుకుంటాం. అంటే దేవుడు నమ్ముకున్న తర్వాత మనకు కలిగినటువంటి ఆ కార్యం బట్టి మనం సాక్ష్యం చెప్పుకుంటాం. వాస్తవమే కదా? తెలుస్తుంది కదా? అమ్మా నువ్వు దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చావు అంటే, దేవుడు నమ్ముకున్నా అంటే, అమ్మా పలానా సమయంలో పలానా రోజున పలానా మా కుటుంబం శోధన నుంచి తప్పించాడు, ఆ శోధన నమ్మించి మేము దేవుడు నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా గర్భఫల విషయంలో లేదా జాబ్ విషయంలో రాగా మానవుడికి వల్లగని ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడై ఉండి నిత్యం కూడా నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇది ఎవరికి కూడా అర్థం కాదు. ఎవరు